సొట్టబుగ్గల సుందరి క్యూట్ భామ అంటూ తాప్సీని తెలుగు జనాలు ప్రేమతో పిలుస్తుంటే ఈ అమ్మడు మాత్రం తెలుగు జనాలకు గట్టి షాక్ ఇచ్చింది. ఇటీవలే దర్శకేంద్రుడు రాఘవేందర్ రావును తన మాటలతో అవమానించి మళ్లీ వాటిని తప్పుగా తీసుకోవద్దంటూ తాను చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది. ఇప్పుడేమో ఏకంగా తెలుగు ఇండస్ట్రీ కాకపోతే బాలీవుడ్ ఇండస్ట్రీ ఉంది కదా అంటూ సంచలన కామెంట్లు చేసింది. తాప్సీ నటించిన ఆనందో బ్రహ్మ చిత్రం విడుదలకు సిద్ధమవుతుండగా సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా ఓ మీడియా ఛానల్తో స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొంది. తెలుగు సినీ జనాలు మీ సినిమాలు ఆడనివ్వకుండా అడ్డుకోవాలని, తెలుగు ఇండస్ట్రీలో తాప్సీని బ్యాన్ చేయాలంటూ వార్తలొస్తున్నాయి అని యాంకర్ అడగగా, హిందీ ఇండస్ట్రీ ఉంది కదా, తెలుగు ఎందుకు అంటూ తాప్సీ మరోసారి సంచలన కామెంట్లు చేసింది. తాప్సీ చేసిన కామెంట్లపై సినీ జనాలతో పాటు తెలుగు సినీ ఇండస్ట్రీ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కె రాఘవేందర్ రావును అవమానించడమే కాకుండా తానేదో పెద్ద స్టార్ హీరోయిన్ అంటూ అది చేస్తోందని, తెలుగు ఇండస్ట్రీపై నోటికొచ్చినట్లు మాట్లాడినందువల్ల తాప్సీపై చర్యలు తీసుకోవడం ఖాయమని సినీ పెద్దలు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం తాప్సీ నటించిన ఆనందో బ్రహ్మ సినిమా విడుదల సమయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నా నిర్మాత నష్టాలకు గురవుతారనే ఉద్దేశంతోనే కాస్త ఓపికగా ఉన్నారని, ఈ సినిమా విడుదల తర్వాత తాప్సీని తెలుగు ఇండస్ట్రీలో బ్యాన్ చేయాలని సినీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.